అప్పుడు నన్నాయన సూటిగా అడిగారు. ఏంటంటే, "నువ్వు నా జాతకం చూసి, ప్రశ్న చూసి నాకు జైలువాసం ఉందని గట్టిగా చెప్పావు. చాలా సార్లు లెటర్ కూడా రాసి పంపావు. కానీ, ఆ తరువాత చాలా సార్లు నువ్వు చెప్పిన కారణంగా, లెటర్ కూడా ఇచ్చి పంపిన కారణంగా, ఇండియాలో నాకు తెలిసిన జ్యోతిష్యులందరి దగ్గర, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నా జాతకం చూపించాను. కానీ వాళ్ళెవ్వరూ ఈ విషయం చెప్పలేదు. నువ్వొక్కడివే కదా చెప్పావు. అదెలా సాధ్యం?" అని నన్నడిగారు. అది చాలా సింపుల్ స్వామి. వాళ్ళంతా జాతకం చూసి చెప్పారు. నేను జాతకం చూశాను. ప్లస్ అష్టక వర్గం కూడా చూశాను. అష్టక వర్గం కూడా చూసినప్పుడే అష్టక వర్గం అని చెప్పవచ్చు. అష్టవర్గం అని కూడా చెప్పవచ్చు. అష్టవర్గం కూడా చూస్తేనే షార్ప్‌గా ఒక విషయం చెప్పవచ్చు. కాబట్టే నేను చూశాను. నేను చూడడమే కాకుండా నాకు గురు సమానులైన వారి వద్ద కూడా మీ పేరు చెప్పకుండా ఇచ్చి మీ జాతకాన్ని చూడమన్నాను. వాళ్ళు చూశారు. వాళ్ళు అదే చెప్పారు. అదే నేను చెప్పాను.